తెలంగాణ సచివాలయానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ చేరుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక సమావేశంలో బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో వరద నష్టాన్ని అధికారులు కేంద్ర మంత్రికి వివరిస్తున్నారు. ఇక వరద నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రి వివరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ చేరుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఇక జిల్లాలో వరద నష్టాన్ని అధికారులు కేంద్ర మంత్రికి వివరిస్తున్నారు. ఇక తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శివరాజ్ సింగ్ చౌహాన్తో వరద నష్టాన్ని గురించి వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించి వరదలు ఆ తీవ్రతకు నష్టపోయినటువంటి పంటలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు రాష్ట్రానికి వచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఉదయం విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లాలో వరదలకు తాకిడికి నష్టపోయినటువంటి ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా అధికారులు పంట నష్టంపై కావచ్చు, ఆ వరదల వల్ల ఇబ్బందులకు సంబంధించి ఆ ఫోటో ఎగ్జిబిషన్ లో అధికారులను మంత్రులకు వివరించారు. ఆ తర్వాత మంత్రులు ఇటు సెక్రటరియట్ కు చేరుకున్నారు. సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు శివరాజ్ సింగ్. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులెట్టి, ఇంకా ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు తీవ్రంగా పంటలు నష్టపోయాయి. దాదాపు వేలాది ఎకరాల్లో ఇటు వరి కావచ్చు, మిగతా పంటలు నీట మునిగాయి. వేల ఇండ్లు నీళ్లలో మునిగిపోయాయి. చాలా మంది నిరాశయ్యారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహానికి దాదాపు 2 రోజుల పాటు అక్కడ కంటి మీద కునుకు లేకుండా పోయింది. మహబూబాద్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తీవ్రంగా పంటలు నష్టపోయాయి. రైతులు కొంతమంది వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. వేలాది ఇల్లు కూడా కూలిపోయాయి. వీటన్నిటికి సంబంధించి అధికారులు కేంద్ర మంత్రికి వివరిస్తున్నారు. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. తక్షణమే వరద సహాయం కింద దాదాపు 3,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వచ్చింది. ఇటు ఖమ్మం, మహబూబాద్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో జరిగిన నష్టమే కాకుండా మిగతా జిల్లాల్లో ఇటీవల కురిసినటువంటి వరదలకు సంబంధించి దెబ్బతిన్న పంటలు, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇటు కేంద్రానికి కూడా ఒక వినతి ఇవ్వబోతుంది. దాదాపు 5 నుంచి 6,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఆ మేరకు కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయబోతోంది. ఇక ఈ రోజు శివరాజ్ సింగ్ పర్యటన తర్వాత మరి కేంద్రం ఏ మేరకు నిధులు విడుదల చేస్తుంది, పంటలు నష్టపోయిన కావచ్చు, అదేవిధంగా ఇల్లు కూలి, అదేవిధంగా నీళ్లలో మునిగిపోయినటువంటి వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటుంది అనేది చూడాలి. పవన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.